పెద్దవారి నుంచి గ్రహించి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తులసీదాస్ పటేల్ గారిని స్టేజ్ పై అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సెక్రటరీ అయినటువంటి గంగారెడ్డి గారు, రోటరీ క్లబ్ ప్రతినిధులు మరియు ఈనాటి ముఖ్య అతిథి శ్రీ తులసీదాస్ పటేల్ గారికి, మన పాలకవర్గ ప్రధాన కార్యదర్శి, ఈసీ కో కన్వీనర్, ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్, నాతోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు నమస్కారం. గత సంవత్సరాల కంటే ముందు కూడా మన ప్రధాన కార్యదర్శి రోటరీ క్లబ్లో ఉండడం వల్ల ఇక్కడ ఇదే నాగసాకి దినోత్సవాన్ని కూడా మనం ఇక్కడ జరుపుకున్నాము. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర యుద్ధ వాతావరణం నెలకొని విధ్వంసం సృష్టించబడుతుంది. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఈ అనర్థాలను ఆపి, మానవ హరణాన్ని ఆపి, విధ్వంసాన్ని ఆపి ప్రపంచ శాంతికి కృషి చేయాలని ప్రపంచమంతా కూడా కోరుకొని నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి అనే 2 సంస్థలను మన ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఏర్పాటు చేశారు. కానీ అవన్నీ కూడా ఏమీ పనిచేయడం లేదు. ప్రతినిత్యం కూడా ఏదో 2 దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మన వంతుగా భారతదేశంలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ ప్రతినిధులు కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటూ నేడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది దేశమంతా కూడా ఆ ప్రతినిధులు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దాని యొక్క ప్రాముఖ్యాన్ని మన పిల్లలు కూడా వీళ్ళ వల్ల, రోటరీ క్లబ్ వాళ్ళ వల్ల మనం కూడా నేర్చుకోగలిగినాము. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర 2 కాంపిటీషన్స్ పెట్టి, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, దానికోసమైనా మనం దాని విషయాలన్నింటినీ తెలుసుకొని నిన్న ఎస్ఏ రైటింగ్ రాసుకున్నారు. అదేవిధంగా ఎలక్యూషన్ కూడా జరుపుకున్నాము. ఆ సందర్భంగా మీకు దానికి సంబంధించినటువంటి అంశాలు దాదాపు ఒక 20 మందికి క్షుణ్ణంగా అర్థమైనాయి. లేకపోతే నాగసాకి డే అంటే కూడా మనకు తెలిసేది కాదు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మీరు ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ సందర్భంగా మన విద్యార్థులందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎవరు మాట్లాడరు? త్రివేణి. వేదికను అలంకరించిన పెద్దలకు, గౌరవనీయుల ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు ఆగస్టు 9న నాగసాకి దినోత్సవాన్ని జరుపుకుంటాము. నాగసాకిలో జరిగిన విధ్వంసానికి ప్రతిఫలంగా ప్రపంచ దేశాలు మళ్ళీ యుద్ధాలు జరగకుండా శాంతియుతంగా ఉండాలని నాగసాకి దినోత్సవాన్ని జరుపుకుంటారు. హిరోషిమాను ఆగస్టు 6న, నాగసాకి దినోత్సవాన్ని ఆగస్టు 9న జరుపుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలై 1918లో ముగిసింది. ఇందులో జర్మనీ, జపాన్, చైనా ఒక కూటమిగా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఒక కూటమిగా పాల్గొన్నాయి. అమెరికా మరియు దాని మిత్రపక్ష కూటములు జర్మనీని, జపాన్ మరియు దాని మిత్రపక్ష కూటములని ఓడించాయి. ఈ యుద్ధంలో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో జరిగిన నష్టాలు మళ్ళీ జరగకుండా ఉండాలని 1920 జనవరి 11న నానాజాతి సమితి ఏర్పడింది. ఇందులో 58 దేశాలు సభ్యత్వాన్ని పొందాయి. అయినా యుద్ధాలను ఆపలేకపోయారు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. దీనిలో జపాన్, జర్మనీ, ఇటలీ ఒక కూటమిగా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఒక కూటమిగా పాల్గొన్నాయి. యుద్ధంలో అమెరికా జపాన్లోని నాగసాకి మరియు హిరోషిమా నగరాలపై అణుబాంబు దాడులు చేసింది. దీనివల్ల దాదాపు 5 చదరపు మైళ్ళ ప్రాంతాలు విధ్వంసమయ్యాయి. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడుల ప్రభావం
కాదు. హిరోషిమా విధ్వంసం దాడి జరిగిన 3 రోజుల తర్వాత నాగసాకిపై అణుబాంబు దాడి చేసింది. భూమిపైకి 43 సెకండ్లలో అణుబాంబు దాడి జరిగింది. నమస్కరించిన పెద్దలకు, నా తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. నాగసాకి దినోత్సవంను పురస్కరించిన పెద్దలకు నా యొక్క నమస్కారం. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు కొనసాగింది. దీంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో నష్టం జరిగింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, భూమి మొత్తం పాడైపోయింది. ఈ యుద్ధం జరిగిన తర్వాత 1920లో నానాజాతి సమితి ఏర్పడింది. నానాజాతి సమితి ఏర్పడిన తర్వాత కూడా యుద్ధాలు జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా పాల్గొన్న దేశాలు జపాన్, అమెరికా. వీటి మిత్రకూటములు కూడా పాల్గొన్నాయి. జపాన్ ముందుగా యుద్ధాన్ని ప్రారంభించింది. తర్వాత అమెరికా 2 అణుబాంబులను జపాన్ పైన వేసింది. దానివల్ల చాలా నష్టం జరిగింది. మొదట హిరోషిమా పైన వేసిన అణుబాంబు పేరు లిటిల్ బాయ్. ఆ బాంబు 3.5 మీటర్ల పొడవు, 4 కిలోటన్నుల బరువు కలిగి ఉంది. అది వేసిన తర్వాత భూమి మొత్తం 1 కిలో చదరపు సెంటీమీటర్ల వరకు ధ్వంసమైపోయింది. మొత్తం అగ్గి పుట్టింది. మానవులలో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోయింది. 1 లక్షకు పైగా ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ వచ్చింది. 10 నుండి 15 కిలోమీటర్ల వరకు కూడా దాని రేడియేషన్ ప్రభావించింది. అక్కడ ఉన్న స్కూళ్ళు కానీ, బిల్డింగ్లు కానీ ఏమీ మిగలలేవు, అన్నీ కూలిపోయాయి. రెండవ బాంబు నాగసాకిపై వేసింది. దాని పేరు బ్యాట్ మ్యాన్. అది 6 టన్నుల బరువు, 4 మీటర్ల పొడవు కలిగి ఉంది. అది వేసిన తర్వాత చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే అంగవికలాంగులయ్యారు. అలాగే భూమిపై కూడా ఇంతవరకు పంటలు పండటం లేదు, ఏమి పండటం లేదు. వాళ్ళు బ్రతికి ఉన్నవారు చాలా బాధలను అనుభవిస్తున్నారు. అందుకని యుద్ధాలు జరగకూడదని ఈ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆగస్టు 9న ఈ నాగసాకి దినోత్సవాన్ని జరుపుకుంటాము. దీనికి జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా ఉండడానికి ఈ నాగసాకి దినోత్సవం జరుగుతుంటారు. 1932వ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. ఈ యుద్ధంలో జపాన్ నగరంలో నాగసాకి మరియు హిరోషిమా ప్రాంతాలలో ప్లాస్మా అనే బాంబులు వేయబడ్డాయి. బాంబు వేయడం వల్ల ఆ ప్రాంతంలో చాలా నష్టం జరిగింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, నష్టాలు చాలా జరిగాయి. ఈ నష్టాలు జరగకుండా ఉండడానికి నాగసాకి దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. వచ్చే అవకాశం నాగసాకిలో జరిగిన విధ్వంసానికి ప్రతిఫలంగా ప్రపంచ దేశాలు మళ్ళీ యుద్ధాలు జరగకుండా శాంతియుతంగా ఉండాలని నాగసాకి దినోత్సవాన్ని జరుపుకుంటాము. నాగసాకి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న జరుపుకుంటాము. హిరోషిమా దినోత్సవం ఆగస్టు 6న జరుపుకుంటాము. మొదటి ప్రపంచ
బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా పాల్గొన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ముగిసింది. యుద్ధాలలో జరిగిన నష్టాలు మళ్ళీ జరగకుండా 1920 జనవరి 11న నానాజాతి సమితి ఏర్పడింది. అయినా కూడా యుద్ధాలను ఆపలేకపోయారు. తిరిగి ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైంది. దీనిలో జర్మనీ, జపాన్, ఇటలీ మరియు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ పాల్గొన్నాయి. దీనిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా హిరోషిమాపై అణుబాంబు పేరు విడుదల చేసినది. లిటిల్ బాయ్ నాగసాకిపై క్యాట్ మ్యాన్ అణుబాంబును విడుదల చేసింది. ఈ యుద్ధాలను నష్టాలకు తిరిగి మళ్ళీ గురి కాకుండా 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఈ చిన్ని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్కారం, నా పేరు రష్మిత. నేను నేడు నాగసాకి దినోత్సవం. మొదటి ప్రపంచ యుద్ధం 1918 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి 1940 జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో 1,20,000 మరణించారు. జపాన్లో హిరోషిమా, నాగసాకి 2 పట్టణాలలో 2 బాంబులను ప్రయోగించింది అమెరికా. లిటిల్ బాయ్ బాంబు ప్రయోగించిన అక్కడ ఉన్న పట్టణానికి నేల మొత్తం పాడైపోయింది. దాని ద్వారా అందరూ అక్కడికక్కడే బూడిదైపోయారు. చాలా మంది చనిపోయారు. దానికి ఫలితంగా మనం నాగసాకి దినోత్సవం ఆగస్టు 9 జరుపుకుంటాము. థ్యాంక్ యూ. గారికి నా తోటి ఉపాధ్యాయులకు నా యొక్క శుభాభివందనములు మరియు ముందుకుంటున్న విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఈరోజు ఆగస్టు 9 అంటే అమెరికా అణుబాంబు వేసిన రోజు, జపాన్ దేశంపై నాగాసాకిపై అణుబాంబు వేసిన దేశం రోజు. ఈ అణుబాంబు ఎప్పుడు వేసిందంటే అందరూ మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్తున్నారు, కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేయలేదు. అణుబాంబు ఎప్పుడు వేసింది? రెండవ ప్రపంచ యుద్ధంలో వేసింది. 1939 నుండి 1945 వరకు ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ప్రపంచమంతా కూడా ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో దేశాలన్నీ 2 కూటంలో విడిపోయినాయి. అమెరికా రష్యాకు ఏకమైంది. జపాన్ ఎవరితో జతకట్టిందంటే జర్మనీతో జతకట్టింది. అగ్రదేశాలైన అమెరికా, రష్యా వీటిని అన్నదొక్కాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా అణుబాంబు ఎవరు తయారు చేసిందంటే 1938లో జర్మనీ దేశం తయారు చేసింది. హిట్లర్ ఆ అధిపతిగా ఉన్నప్పుడు ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో 1938 సంవత్సరంలో అణుబాంబు వేసి ప్రపంచాన్నంతా నాశనం చేయాలనుకున్నాడు జర్మనీకి సంబంధించిన అధినేత హిట్లర్. కానీ అతని కోరిక నెరవేరకుండా అని అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒకవేళ 1938లో అతను హెచ్చరిక చేసిండు, నాతో ఎవరైనా పెట్టుకుంటే ఆకాశం నుంచి ఒక గర్జించిన పిడుగు ఈ భూమిపై పడి భూమంతా కూడా నాశనం చేస్తానని చెప్పేసి హిట్లర్ ప్రపంచాన్ని హెచ్చరించడం జరిగింది. కానీ అతని కోరిక నెరవేరలేదు. కాబట్టి ఈ రోజంతా సజీవంగా ఉండడానికి నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను. ఈ అనుభవం అనేది ఏంటిదంటే యురేనియంతో తయారు చేయబడ్డది. ఇది మన దగ్గర చిన్నప్పుడు మనం చికెన్లో చూస్తాం కదా, రేడియం చూస్తాం. మనం రేడియం ఎక్కడ చికెన్ల ఆకుపచ్చ మెరుచుకుంటుంది. దానికి సంబంధించిందే యురేనియం. న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అన్ని కూడా విస్ఫోటనం చెంది యురేనియం, రేడియం తయారు చేయడం జరుగుతుంది. ఈ యురేనియం నుంచే అణుబాంబు తయారు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అమెరికా, జపాన్ హెచ్చరించింది, మీరు కనుక మాకు లొంగిపోకపోతే
జూలై 28 రోజున ఒక ప్రకటన చేసింది, మీ దేశానికి సర్వనాశనం చేస్తామని చెప్పేసింది. కానీ జపాన్ అందుకు తలవక మేము కూడా పోరాడే కొత్త మాదలో ఉంది, మేము కూడా చూపిస్తామని చెప్పేసి ప్రతి హెచ్చరిక చేసింది. అమెరికా దాంతో రెచ్చిపోయి ఆగస్టు 6 రోజున హీరోషిమాపై ఒక యురేనియం బాంబు వేసింది. ఆ బాంబు పేరు లిటిల్ బాయ్. అప్పుడు చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య ఎంత అంటే 1,29,000 మంది ప్రజలు చనిపోయారు, 2 లక్షల మంది నిరాశలయ్యారు. తర్వాత మళ్ళీ జపాన్ మొండి పట్టుదల విడలేదు, మళ్ళీ అమెరికాతో పెట్టుకుంది. అమెరికా ఓల్డ్ మ్యాన్ అనే అణుబాంబుని ఆగస్టు 19న అంటే ఈ రోజు ఆగస్టు 19న నాగాసాకిపై వేయడం జరిగింది. నాగాసాకిలో చనిపోయిన వారి యొక్క సంఖ్య ఏంటంటే 2,70,000 మంది చనిపోయారు. అప్పుడు విస్ఫోటనం ఏ విధంగా జరిగిందంటే ఇప్పటి వరకు కూడా పంటలు పండుతలేవు, ప్రజలంతా కూడా కాలిపోయి వివిధ రకాలైన రోగాలు ఏర్పడి అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పటిక్కడ వైద్యం అందడం లేదు. కానీ జపాన్ యొక్క టెక్నికల్ ఎక్కువగా ఉంది కాబట్టి నాగాసాకి హీరోషిమాని కూడా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా చేరుకుంటున్నాయి. ఎందుకంటే జపాన్లో దేశభక్తి ఎక్కువ. మన భారతదేశంలో ఉన్న దేశభక్తి కన్నా జపాన్లో ప్రతి పౌరుడు ఏమనుకుంటాడంటే దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ప్రతి పౌరుడు అనుకుంటాడు. ఆ దేశభక్తి అనేది ఇప్పటి నుంచి మీ పిల్లల్లో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యుద్ధాలన్నీ ఆపడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డది, నాగాదా సమితి ఏర్పడ్డది, ప్రపంచ దేశాలన్నీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి, బర్మాలో సంచలనం, తిరుగుబాటు, భారతదేశంలో నష్టరైట్లు, ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్క దేశంలో దేశభక్తి లేకపోవడానికి కారణం విద్యార్థులంతా కూడా మొట్టమొదటిసారిగా నేను నా దేశం అనే దేశభక్తి మనం పెంపొందించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అవునవును. నాగాసాకి డే జరుపుకుంటున్నాను. మరి దానికంటే ముందుగా ఇద్దరికి నాగుల కండుగడ ఉద్దేశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు అందరు స్కూల్కి వచ్చారు. అందరికీ ఆడపిల్లలందరికీ కూడా మన స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన పాఠశాలకు రోటరీ క్లబ్ నుండి ఇచ్చేసి నాగాసాకి డేను సెలబ్రేట్ చేయడానికి మన పాఠశాలకు రావడం జరిగింది. మరి వారికి మన పాఠశాల కమిటీ అండ్ హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ చెప్తున్నాను. మరి మనకు 2 పదాలు వింటాము. హిరోషిమా అండ్ నాగసాకి. ఆగస్టు 6 రోజు హిరోషిమా మీద అనుభవం పడ్డది. ఆగస్టు 9 రోజు నాగసాకి అనే పట్టణం పైన అనుభవం వేశారు. ఈ 2 పట్టణాలు జపాన్లో ఉన్నాయి. ఇది మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో పడ్డాయని మన ఇందాక చిరంజీవి సార్ చెప్పారు. మనకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మీ అందరు సోషల్ పెద్ద తరగతిలో చదువుకుంటారు. 8th, 9th, 10th ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 1908 ఫస్ట్ వరల్డ్ వార్ మొదటి ప్రపంచ యుద్ధము, 1939 నుంచి 39 నుంచి 1945 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగిందని అంటారు. సో ఈ 2 ప్రపంచ యుద్ధాల వల్ల అనేక దేశాలు నష్టపోయారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఇంపార్టెన్స్ గురించి మాట్లాడితే నాగాసాకి డే. నాగాసాకి దాని క్యాపిటల్ టోక్యో కూడా ఉంది. మరి ఒక అనుభవం పడితే ఎంత నష్టం అనేది కొన్ని లక్షల మంది చనిపోతారు. అక్కడ ఉన్న భూమి అనేది సారం తగ్గిపోయి అక్కడ పంటలు పండవు. అక్కడ ఉన్న మనుషులు వికలాంగులు అవుతారు, వ్యాధిగ్రస్తులు అవుతారు. అది ఒక పట్టణం డెవలప్ చేయడానికి చాలా సంవత్సరాలు పడతాయి. మరి జపాన్ మాత్రము అక్కడ పనిచేసే అక్కడ ప్రజలకు దేశభక్తి ఎక్కువ. వాళ్ళు పని రాక్షసులు. అంటే వాళ్ళకి ఎప్పుడు పని 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 అని మాత్రమే ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేస్తే మనం పోస్ట్పోన్ చేస్తాం. చేస్తాం, ఒక గంట తర్వాత చేస్తారు, ఏం చేస్తానంటాం. కానీ అక్కడ అట్లా కాదు. ఎప్పటి పని అప్పుడే చేసుకుంటారు. ఒక నిబద్ధతతో ఉంటారు. కాబట్టి అంత నష్టం జరిగినా కూడా కొద్ది కాలంలోనే ఆ జపాన్ అనేది వృద్ధిలోకి రాగలిగింది. సో ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి. దేశాన్ని మనం ఏదైనా నష్టపరిస్తే దాన్ని డెవలప్ చేసే విధంగా మన ఆలోచన అనేది ఉండాలి. అందుకోసం మనకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత నేను ఈ మధ్యలో టీవీలో చూశాను, 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని చెప్పి. అది తలుచుకుంటేనే అందరికీ భయం వస్తుంది. ప్రపంచ యుద్ధం అనేది మనం మాటల్లో మాత్రమే పరిమితం. అది ప్రత్యక్షంగా చూస్తే మనం చూడలేదు. మనం ఏదో సినిమాలో ఒక రాకెట్ లాంచర్ అది వేస్తుంటే చూస్తాం, అన్నీ వెళ్ళిపోతాయి. అవునా?
మొత్తం బిల్డింగ్లని కూలిపోతారు. మీరు ఎప్పుడన్నా టీవీలో చూడండి, హమాస్లో అక్కడ జరిగే యుద్ధాలు. వాళ్ళు శరణార్థులై వేరే దేశానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, ఏముండదు. సో ఇవన్నీ నష్టపూరితమైనటువంటి యుద్ధానికి కారణమైనటువంటి ఏ దేశాలైనా సరే ప్రపంచాన్ని శాంతియుతంగా ఉండేటట్టు చూడాలి. ముఖ్యంగా మన భారతదేశం గురించి ఆలోచిస్తే శాంతి కాంత దేశం, ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది, ఎప్పుడు యుద్ధం వైపు పోరు. ఎవరైనా పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎవరైనా తప్పిస్తే వాళ్ళకు తీటుగా జవాబిస్తుంది ఖచ్చితంగా. ఎవరైనా కొట్టిందనుకోండి, మీరు ఎదుర్కొట్టడానికి ప్రయత్నం చేస్తారా లేదా? అదేవిధంగా మన ఇండియా కూడా మన పాకిస్తాన్లో కానీ వాళ్ళకు ధీటుగా జవాబిచ్చింది. కాబట్టి మనం ఆలోచించేది ఏంటంటే, ముఖ్యంగా మీకు సోషల్గా తెలుస్తూ ఉంటుంది, ప్రపంచ శాంతిని కోరుకునే దేశాల్లో మన భారతదేశం ఒకటి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మూడో ప్రపంచ యుద్ధం రావద్దు, ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ విషయాలు మీకు తెలియాలి. మీరు ఆల్రెడీ చదివినారు, ఇంతక పిల్లలు చూశారు, చాలా చక్కగా చెప్పారు. నానాజాతి సమితి, యునెస్కో అని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ సంస్థలు అనేవి ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నాయి. కాబట్టి ప్రతి పౌరుడిగా బాధ్యత ఏంటంటే, మన దేశ రక్షణ గురించి మన ప్రధానమంత్రి గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మన భారతదేశం అయితే అన్నింటిలో ముందుంటుంది. మరి ఈ కార్యక్రమంలో నాగసాకి డే అనేది మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఆగస్టు 6 అండ్ ఆగస్టు 9 అనగానే హిరోషిమా నాగసాకి అని అంటారు. ఈ రెండు పేర్లు కూడా మీరు దశావతారం సినిమాలో వినుంటారు. నాగసాకి, హిరోషిమా అని చెప్పి అక్కడ అమెరికా అండ్ రష్యా వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండు పేర్లు మీరు వినే ఉంటారు సినిమాలో. సో సో ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అన్ని దేశాలు కృషి చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి యుద్ధం వచ్చిందంటే మనం ఉండడానికి ఏముండదు, అందరూ నిరాశ్రయులు అవుతారు. ఒక వరదలాగా వచ్చింది అనుకోండి, తర్వాత దాన్ని శుభ్రం చేసుకొని మనం ఉండే ప్రయత్నం చేయొచ్చు. కానీ యుద్ధం వస్తే మాత్రం మనము ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ జీవించడానికి ఎలాంటి పరిస్థితి ఉండదు. సో ఈ విషయాన్ని పెట్టుకుని అవకాశం ఇచ్చినటువంటి అందరికీ రోటరీ క్లబ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పాఠశాలకు వచ్చేసి మంచి విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చేసారు. వారు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తులసిదాస్ పటేల్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ బీరెల్లి విజయ్ రావు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్తూ జై శ్రీరామ్. విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయులు గంగారెడ్డి గారు, మరి ఇతర బోధన స్టాఫ్, తర్వాత టీచర్స్, మీడియా బ్రదర్స్ అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు మనం జరుపుకునేది నాగాసాకి డే. ఈ నాగాసాకి డే జరుపుకోవడానికి కారణాలు అనేక ఉన్నాయి. ఈ నాగాసాకి మీద ఎప్పుడైతే అటాక్ జరిగిందో అమెరికా వాళ్ళు, దానికి ఒక 5-6 నెలల క్రితము ప్రపంచ సెకండ్ వరల్డ్ వార్ నడుస్తున్నది. అప్పుడు పర్ల్ హార్బర్ అనే ఒక మిలిటరీ స్థావరం అమెరికాది ఉండే, దానిపై జపాన్ వాళ్ళు అర్ధరాత్రి ఫైటర్ ప్లేన్స్తో డైరెక్ట్గా అటాక్ చేసి వాళ్ళకు ఎంతో నష్టం జరిగింది. చాలా అంటే చాలా నష్టం, కోలుకోలోని దెబ్బ అమెరికాకు తగిలింది. ఆ కోపంతో అమెరికా తర్వాత ఇతర మిత్ర దేశాలన్నీ కోపంతో రగిలిపోయి జపాన్కి మనము కొద్దిగా మనం ఏదో నేర్పించాలని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా ఏర్పడి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆగస్టు 1945 రోజు హీరోషిమా అనే పట్టణం ఆ రోజుల్లో చాలా పారిశ్రామికంగా మంచి ఫార్వర్డ్గా ఉండేది జపాన్ దేశం. ఇక్కడ నాగాసాకి మరియు హీరోషిమా రెండు మంచి ప్రదేశాలు, సుందరమైన పట్టణాలు, మంచి జనాభా కలిగి, చాలా ఎక్కువ జనాభా కూడా అదే పట్టణాలు. అప్పుడు ఇంకా టోక్యో డెవలప్ కాలేదు. అయితే
గుణపాఠం నేర్పాలనే ఉద్దేశంతో అమెరికా 6 ఆగస్ట్ 1945 నాడు హీరోషిమాపై అణుబాంబు వేయడం జరిగింది. ఆ అణుబాంబు పేరు ఫ్యాట్మ్యాక్. అయితే అది కనీసం 4500 టన్నుల బరువు. అంటే దాని అణువస్త్రం, దాని మెజర్మెంట్ ఉంటుంది. ఇక మనం ఆ శక్తిని మనం కొలుకోలేము. అది సైంటిఫిక్గా 4400 TMK ఏదో అంటారు. అంత శక్తివంతమైంది. అలాంటిది పట్టణము వితిన్ 10 సెకండ్లోనే మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. అంత వేడి ఉత్పన్నమై అనేక మంది ఒకే దెబ్బ 10 సెకండ్లో 80,000 మంది చనిపోయారు. కొంతమంది ఆహుతి వాళ్ళు అయిపోయారు, కొంతమంది కోలుకోలేని చనిపోయారు, అల్లాడిపోయారు. అదే ఈ కోలుకుండగానే అదే తరువాయిలో 3 రోజుల తర్వాత 9 ఆగస్ట్ నాడు అమెరికా మళ్ళీ నాగాసాకి అనే పట్టణంపై దానికన్నా ఎక్కువ రేటు గల TMK బాంబు, లిటిల్ బాయ్ ఏదో ఉంది, అది వేశారు. దాంట్లో కనీసం 2 లక్షల మంది ప్రాణాలు విడిచిపోయారు. దాని యొక్క ప్రభావం చాలా ఏళ్ళ వరకు ఉంది. చాలామంది ఎవరి వాటిగా పుట్టారు, చాలామంది మతి స్థిమితం లేకుండా ఉన్నారు. ఇవన్నీ ఎట్లా జరిగిందంటే ఏం చెప్పలేము. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది ఈ అణుబాంబు వలన ఎంత ఘోరంగా నష్టపోతున్నాము. రేపు మన మీద కూడా శత్రు దేశాలు మన మీద కూడా అణువస్త్ర ప్రయత్నాలు చేస్తాయి. మనకు కూడా ఇదే గతి అవుతుంది. దీనికి ఎట్లా మనం నివారించాలి అని ఆ నాగాసాకి మీద జరిగిన ఈ ఘటన వలన ప్రపంచ దేశాలందరూ కలిసి శాంతియుతంగా ఎవరి దేశాల వద్ద ఏ అణువస్త్రాలు ఉన్నాయో దానికి డిస్ప్యూట్ చేసేయాలి. ఏ దేశం మీద మళ్ళీ వాడకుండా కొన్ని దేశాలు ఒక ట్రీటీ అనే ఒక సంధికి వచ్చారు. ఆ సంధి మీద సంతకం చేసి ఆ నాటి నుంచి ఈ రోజు వరకు ఎవరు అణువస్త్రాలు ఎవరు ఉపయోగించాలి. దానికి కొన్ని షరతులతో అందరూ యూనోలో ఒక ట్రీటీ అనేది చేస్తున్నారు. సో ఇవాళ ప్రపంచంలో జరుగుతుంది. ఆ రోజు అనుకున్నారు శాంతియుతంగా ఎలాంటి యుద్ధాలు జరగకుండా చేద్దామంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలే ఉన్నాయి. యుక్రెయిన్, రష్యా, తర్వాత అంతర్యుద్ధాలు ఫ్రాన్స్లో ఉంది, ఇప్పుడు ఇటలీలో నడుస్తుంది, ఇంగ్లాండ్లో కూడా ఉంది. అలాగే ఢాకా నిన్న కాక మన దృష్టిలోనే ఉంది. రేపు ఏ దేశంలో ఇజ్రాయిల్ అన్నీ నడుస్తుంది. కావాలని దీనివల్ల జరిగేది ఎవరికి ఏం ఓడినా నష్టమే, గెలిచినా నష్టం, ఇంకా ఎవరికి లాభం లేదు. కావున సామరస్యపూర్వకంగా వెళ్ళి అందరూ ఒకే తాటిపై వెళ్తేనే ప్రపంచ శాంతికి నాంది పలుకుతుంది. లేకపోతే రేపు మనకు కూడా ఇలాంటి విషయాల నుండి కూడా మనకు కూడా జరగవచ్చు. కావున అందరూ అప్రమత్తంగా ఉంది. దేశభక్తిని దేశభక్తులుగా మన బాధ్యతగా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి శాంతియుతంగా. ఈ అవకాశం నాకు మాణిక్ భవన్ స్టాఫ్ వారు అందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు.